హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇక పొద్దున్నే ఇక్కడ పిల్లల కోసం టిఫిన్ అని చెప్పేసి వడలేస్తున్నాను అనమాట. అదే గారెలేస్తున్నానండి, మినపగారెలు. ఆ రోజు తేజ్ గాడి బర్త్‌డే అనమాట. 10th బర్త్‌డే. 2014లో బోర్న్ అనమాట. సో, సరిగ్గా ఈ సంవత్సరానికి 10 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. సో, అందుకే వాడికి ఇష్టం అని చెప్పి గారెలేస్తున్నా అనమాట. యాక్చువల్‌గా ఆ రోజు స్కూల్ ఉండింది. కానీ తేజ్ గడికి గారెలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే వాడికి టిఫిన్‌కి అని చెప్పేసి పొద్దున్నే వేసేస్తున్నాను. ఈ పిండి వచ్చేసి రాత్రే కలిపి పెట్టేసుకున్నాను. కలిపి అంటే అదే రుబ్బి పెట్టేసాను అనమాట. పొద్దున్నే ఇంకా నేను లేచిన తర్వాత నార్మల్‌గా ఎలా టిఫిన్ వేస్తానో, ఇడ్లీ, దోశ ఎలా వేస్తానో ఇంకొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నా. కొంచెం ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేయాలి కదా, అందుకని అనమాట. సో, వాళ్ళు లేచే టైం కల్లా వేసి ఉంచేసాను నేను. ఇది వేసిన తర్వాత అప్పుడు వెళ్ళి లేపాను అనమాట. లేకపోతే మళ్ళీ కొంచెం హడావిడి అయిపోతుంది, టెన్షన్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయిల్తో పని కదా, అది కూడా పొద్దున్నే కంగారుగా చేయకూడదు అనేసి ముందు వేసేసుకుని అప్పుడు పిలిచాను. ఎందుకంటే కున్నే అనమాట, పిల్లలకి వర్క్ అన్నట్టుగా వేసాను. అది. హాయ్ అండి. సో, మార్నింగ్ అయితే ఎక్కువైతే షూట్ చేయలేదన్నమాట. సో, పిల్లలకి టిఫిన్ ఇచ్చేసాను కదా, చూపించాను కదా, గారెలు వేసాను అనమాట. తేజ్ గడికి చాలా ఇష్టం వాడి బర్త్డే అనేసి. ఇంకా ముందు రోజే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో, మార్నింగ్ అంతా కుదరదని చెప్పేసి వాళ్ళ మట్టికి టిఫిన్ వేసేసి ఇచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత నేను కూడా తినేసాను. అండ్ ఇప్పుడు టైం వచ్చి 11 అయిందనమాట. సో, అప్పటి వరకు వంటతో బిజీ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు స్కూల్కి తొందరగా వెళ్ళాలి. వాడికి చాక్లెట్స్ అవి నేను నిన్ననే తీసుకున్నా. సో, నేను వెళ్ళి వాడి చేత పంచిపెట్టించాలన్నమాట. అందుకని కొంచెం తొందరగా, అంటే మరీ లంచ్ టైంకి కాకుండా కొంచెం ముందరగానే ఇస్తే బాగుంటుంది కదా, అదనమాట. అందులోనూ ఇంకోటి ఈ విషయం ఏంటంటే కిడ్స్ గాల తేజ్ గడికి కూడా ఉంది అని చెప్పాను కదా. సో, అది నెక్స్ట్ వెన్స్డే అనమాట. అంటే ఈ రోజు వెన్స్డే వ్లాగ్ ఇది, తేజ్ గడి బర్త్డే రోజు కదా. సో, ఈ నెక్స్ట్ 28కి ఏమో మళ్ళీ వీడి ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో, అసలు వాడు ఎందులో ఉన్నాడు అడుగుతుంటే రోజు డాన్స్ చేపిస్తున్నారా అంటున్నాడు, కానీ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. సపరేట్ గ్రూప్ అట్లా ఏం క్రియేట్ చేయలేదు అనమాట. సో, దీన్ని అయితే క్రియేట్ చేశారు. సో, నాకు ఐడియా ఉండింది, బట్ సో ఆ డీటెయిల్స్ కూడా కనుక్కుందాం, పని అయిపోతుంది అన్నట్టుగా ప్లాన్ అనమాట. ఇంకా మీకు అది పక్కన పెట్టేస్తే ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చానంటే ఇంకా వాడికి సంబంధించిన వర్క్ అయితే అయినట్టే. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేపిస్తాను కదా, సో చూపిస్తాను అది కూడా. ఓకే. అండ్ ఇంకా వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి అంటే, ఆల్రెడీ 2 బ్లౌజులు, అంటే 2 కూడా వేరే వాళ్ళు అనమాట. సో, అవి కటింగ్ చేయాలి. ఆరేసేసాను, తడిపేసి ఆరేసాను. ఈ గ్యాప్లో ఇంకా రైస్ అయితే అవుతుంది. కుక్కర్ సౌండ్ వస్తుందో లేదో మీకు నాకు తెలియదు, కానీ ఇంకా ఉడుకుతోంది అనమాట. సో, అది అయ్యాక లంచ్ ఇవ్వడానికి వెళ్దాం మనం. అండ్ ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అనమాట. అమ్మకి చేసిన వర్క్ ఇది బాగుంది కదా. బ్లౌజ్ శారీ ఏంటి పింక్ కలర్ అనమాట. ఈ పింక్ శారీ అనమాట. సో, దానికి బ్లౌజ్కి ఇట్లా చేశాను. ఈ వర్క్, ఇది బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నిన్న నైట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేశాను. మ్యారేజ్ ఉందన్నమాట ఇంక ఈ మంత్ ఎండ్లో. సో, అది ఇంకా దీనికి హెమ్మింగ్ వర్క్స్ ఉన్నాయి. సో, అది చేసేస్తే ఈ బ్లౌజ్ కూడా పక్కన పెట్టేశానంటే ఇంకా వేరే వాళ్ళే చూసుకోవచ్చు అనమాట. అండ్ వర్క్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, నెక్ అయితే ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో, ఈ ఫ్లవర్స్ ఏంటంటే మల్టీ కలర్స్. ఇప్పుడు నేను అన్నిటికీ పింక్ ఒక్కటే వేసా కదా ఫ్లవర్స్ అన్నిటికీ. సో, ఇవి ఏంటంటే అక్కడొక కలర్ అక్కడొక కలర్, డిజైన్ ప్రకారం అయితే అలా ఉంటుంది. కాకపోతే మనకి శారీలో ఒకటే కలర్, మేజర్ కలర్ ఉంది కాబట్టి నేను ఒకటే కలర్ తోటి ఇంకా వేసేసాను అనమాట. సో, హ్యాండ్స్ అయితే ఈ పర్టికులర్ డిజైన్ అయితే మనకి బుటీస్ అట్లా ఏమి ఉండదు. ఓన్లీ హ్యాండ్స్ ఇలాగే వస్తుంది అనమాట. బుటీ అంటూ కాలం జస్ట్ ఇలా ఇలా ఉంటుంది అనమాట. అది ఒక్కటే వస్తుంది వేసుకోవాలనుకుంటే కనుక. సో, దీనికి హెమ్మింగ్ వర్క్స్ ఉంది, అది ఫినిష్ చేసుకుందాం. ఓకే. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా చాలా వర్క్ ఉన్నాయని చెప్పాను కదా. సో, ఇదేంటంటే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఈవినింగ్కి కోసమని, అదే ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు వేసుకుంటాడు అనేసి ఈ డ్రెస్ ఉంచాను, అది వేసాను అనమాట. ఇంకా లోహతగడు కూడా క్లాస్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత హోంవర్క్స్ కూడా చేసుకోలే ఈ లోపు అని చెప్పాను. ఇంక ఇదిగోండి కేక్ కటింగ్ చేపిద్దాం కదా అనేసి అన్నీ అరేంజ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఆ రోజు వాడికి వచ్చిన గిఫ్ట్స్ తోటి వాడు ఫుల్ బిజీ అనమాట. ఎన్నో కాదులేండి, వాళ్ళ నాన్న, నేను ఒకటి, వాళ్ళ మావయ్య ఒకటి అనమాట. అంతే. ఇంకా అసలు దాన్ని పట్టుకుని ఇంకా అసలు వదలడు. వాడికి మామూలుగానే కార్లు అంటే పిచ్చి అనమాట. అది చిన్నదైనా కానీ అంటే ఇష్టం, అంతే. అబ్బాయిలు అంతే కదా, అదనమాట. ఇంక ఇక్కడ అన్నీ నేను రెడీ చేసుకునే లోపు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇద్దరు కూడా చేతులు పెట్టడం, అది యాజ్ యూజువల్, అది తప్పదు, ఎప్పుడూ అంతేలేండి. ఎవరి బర్త్డే అయినా అలాగే చేస్తూ ఉంటారు ఇద్దరుని. సో, అదన్నమాట. ఇంకా నేను రెడీ చేసుకుని కట్ చేపిద్దాం కదా అనుకున్నా. అస్సలు వీడు ఒక చోట నిలబడ్డా, అస్సలు కుదురుగాని. ముందుకెళ్తాడు, వెనక్కి వెళ్తాడు, ఏదేదో అసలు పిలిస్తే అరుస్తూ ఉండాలన్నమాట, రారా అని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే
హ్యాపీ బర్త్డే టు డియర్ తేజు ఇప్పుడు వస్తాంరా ఇప్పుడు వస్తాం హ్యాపీ బర్త్డే టు యు ముందు కట్ చేస్తాను హ్యాపీ బర్త్డే టు యు పాడవే హ్యాపీ బర్త్డే పాడు లోదా పాడు పాడవే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఇదేంటి ఉండాలి కొంచెం పెట్టుకో క్రీమ్ తీసేసి పెట్టు ఏయ్ హ్యాపీ బర్త్డే రండి మీరు కూడా అన్నయ్య పెట్టు లోదా అన్నయ్య పెట్టు నాన్న యాక్చువల్గా నేను కెమెరా ట్రైపాడ్కి పెట్టేసి ఫోను అలా ఒక సైడ్కి పెట్టేశాను అనమాట. అసలు ఏమైనా రికార్డ్ అవుతుందా ఏమంటే దానికి ఎవరైనా అడ్డంగా ఉన్నారా ఏమీ చెక్ చేసుకోలేదు అనమాట. సో తీరా మొత్తం అంతా చూసేసరికి ఏంటంటే చాలా వరకు అడ్డంగా వచ్చినాయి అన్నీ కూడా కట్ చేసి అప్పుడు పెట్టాను అనమాట. ఇది ఏదో ఓపెన్ చేస్తాడా ఇది ఇంకా ఓపెన్ చేయలేదు అది ఓపెన్ చేసాడు రెండు రిమోట్స్ వచ్చినాయి సరే ఉండరా గేమింగ్ నా బర్త్డే నీ బర్త్డే వాచా ఓపెన్ చేయరా వాచ్ వాచ్ కలిసి ఇలాంటిదే అది కూడా ఇదిగో ఇదిగో ఇలాంటిది మొబైల్ ఇచ్చి ఆడిపెడతారు ఇప్పుడు కూర్చో కూర్చో ఓపెన్ 3 2 టపటప నొక్కేకండి టపటప నొక్కేస్తే పోతుంది అటు నేను కూర్చో ఇటు తేజిదిగో అది కాదు ఇది ఒరే తేజ అలా అనకూడదురా అదిగో ఇది ఒరే అది కాదమ్మా ఇది ఇది తేజ్ బాబు ఎలా తీసుకురాదా నొక్కేస్తుంది అందుకే వెళ్ళిపోతుందా తేజ ఇదిగో ఇంకోటి ఉంది ఇటు రైట్రా ఇది కాదు ఇది ఇంకో ఇది హోల్డర్ ఇది ఇది టీవీలో ఆడుకోవడానికి గేమ్స్ అప్పుడప్పుడు హాలిడేస్ లో సమ్మర్ హాలిడేస్ లో ఇప్పుడు కాదు అప్పుడు వీడియో గేమ్ కొంటాడు ప్లే స్టేషన్ కొంటాడు మీ నాన్న ప్లేస్టేషన్ ఓకే మళ్ళీ తీసుకురా అక్కడ ఫోన్ కూడా తీసుకురా పెట్టుకోవచ్చు అన్నమాట అది ఫోన్ లో సమ్మర్ హాలిడేస్ లోనే ఆడుకోలేదు అర్థమైందా ఏయ్ ఓకేనా మీ ఇంట్లోనే ఇక్కడనే. నేను ఆడతాను ఇందులో ఇక్కడ ఒకటే పొజిషన్లో పెట్టానని చెప్పాను కదా. సో అందుకే చాలా వరకు అందరూ నడిచి వచ్చేసరికి కొంచెం అడ్డం వచ్చింది అనమాట. సో అదంతా కూడా క్లియర్గా ఉన్న ఫుటేజ్ మాత్రం తీసుకొచ్చి పెట్టాను. ఇంకా అక్కడక్కడ మాత్రం నేను షూట్ చేసింది పెట్టాను. ఇదిగోండి కార్ తీసుకున్న తర్వాత ఎక్కడ ఒక్క క్షణం కూడా ఆగనే ఆగడు. ఇది ఏంటి 26? నువ్వు కుదురుగా ఉండు ఫస్ట్. జిడ్డుగా ఉంది ఇది. ఇది దీనికి తుడుచుకో. ఇది ఎక్స్ట్రా అదిగో రారా 3 2 1 ఇట్లా ఇది ఇది ఇదిలా ఉంది దీని బట్టగా ఉన్నారు జిడ్డు ఇచ్చారు తగిలిందా పర్లేదు అంతే మరి. రే రే ఈత కొడుతున్నాడు ఈత. న్యాయం చేస్తున్నాడు దాన్ని. అందులో వేసుకుని మళ్ళీ అడ్డేసుకో కాలు మీద వేసేద్దుడు. అందులో పోగేసుకోమా మళ్ళీ ఇద్దరికి మిడిల్లో పడింది అది. అదిగో అదిగో అదే ఐడియా ఆడికి. ఇప్పుడు ఇంకా ఈసారి మా తేజ్గడ్ బర్త్డేకి అయితే మా అమ్మమ్మ తాతయ్య కూడా ఉన్నారనమాట. నేను చెక్కాను ఇంకెక్కడది మా తమ్ముడిది వేశాడు కదా మొత్తం. ఇంకా దాన్ని ఒక్కసారి వచ్చి అది యాక్చువల్గా కేక్ కటింగ్ అప్పుడు మర్చిపోయాం మేము అందరూ మర్చిపోయాం అనమాట. యాక్చువల్గా ఎప్పుడైనా కానీ అలాగే చేసుకుంటారు. ఇంకా అది మర్చిపోయాం కదా. ఇంకా తర్వాత గుర్తొస్తే ఇంకా విడిగా వేసుకున్నారు అనమాట. ఎలా కేక్ కటింగ్ అప్పుడు చేసినా కానీ కేక్ తీసేస్తా అనమాట. లేకపోతే ఒకసారి అలాగే 2-3 సార్లు కేక్ మీద పడిపోయింది. అది ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగా ఈసారి అయితే అది మొత్తానికి మర్చిపోయి తర్వాత గుర్తొస్తే అప్పుడు పేల్చాడు అనమాట. అప్పుడు వచ్చింది చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆడికి వచ్చిన 2 గిఫ్ట్లతోటి చక్కగా ఇదేమో రిమోట్ కార్ అనమాట జీప్ చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా అసలు దాన్ని వదలలేదు. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే వాళ్ళ నాన్న ఆర్డర్ చేశాడు అనమాట అమెజాన్లో. దాన్ని ఏంటబ్బా అన్నారు గేమింగ్ ప్యాడ్. ఎస్
అనుకుంటా. అస్సలు నేను అది ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా నాకు తెలీదు. వాళ్ళు ఆడుకుంటున్నారు, వచ్చేసింది కూడా పిల్లలకి. అసలు నిజంగా అది మా తేజగాడి కోసం బర్త్డే గిఫ్ట్ అన్నట్టు కాకుండా మా ఆయన ఆడుకుందామని ఆర్డర్ చేసినట్టు ఉన్నాడు, అలాగే ఉంది అసలు. ఇంకా అది వచ్చినప్పటి నుంచి ఇంకా పిల్లలకు కూడా కావాలని రండ్రా ఆడుకుందాం అంటారు. ఎలాగైనా వాళ్ళ నాన్న ఆడుతుంటే వీళ్ళు ఊరుకుంటారా, వచ్చేస్తారు కదా, అదనమాట. ఇంకా కాసేపు టీవీలో ఎలా ఆడాలి, మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి అంతా చెక్ చేసుకుని అది ఓపెన్ చేసిన తర్వాత, యాక్చువల్గా అది ముందే వచ్చింది. ఇంకా తేజ్గాడి బర్త్డే కదా, వాడికి చేత ఓపెన్ చేపిద్దామనేసి మేమైతే ఓపెన్ చేయలేదన్నమాట. సో అదే ఓపెన్ చేయడము. అందుకే ఇంకా అది వచ్చిన తర్వాత దానికి మాన్యువల్స్ అన్నీ ఉంటాయి కదా, సో ఎలా ఆపరేట్ చేయాలి అంతా ఎలా కనెక్ట్ చేసుకోవాలి. సో అది ఇప్పుడు టీవీకి అయితే పెట్టి కనెక్ట్ చేశారు. ఇగో కూర్చున్నారు కదా, 1 by 1 ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా లోతకి లాస్ట్లో ఇచ్చారు, అది అందాక జీప్తో ఆడింది అనేసి ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి అది ఇచ్చి ఇది వచ్చిందనమాట. అదన్నమాట. దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేసినా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.